ప్రపంచ క్యాన్సర్ డే సందర్భంగా రాజమహేంద్రవరంలో డెల్టా క్యాన్సర్ సెంటర్ అవగాహన కార్యక్రమం నిర్వహించింది. ప్రారంభ దశలో క్యాన్సర్ గుర్తింపు, స్క్రీనింగ్ పరీక్షలు, అధునాతన చికిత్సల గురించి వైద్యులు వివరించారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. క్యాన్సర్ బారిన పడిన వారు 24 లక్షల మంది. అలాగే ప్రతి సంవత్సరం కూడా చూసినట్లయితే 9 లక్షల మంది మరణిస్తా ఉన్నారు. వ్యాధి సోకితే దాంట్లో 60,000 మంది యువత ఉన్నారు. ప్రెసెంట్ సినారియోలో మన భారతదేశంలో ఆల్మోస్ట్ 10 మందిలో ఒకళ్ళు క్యాన్సర్ బారిన పడడం జరుగుతుంది, 15 మందిలో ఒకళ్ళు చనిపోవడం జరుగుతుంది. అండ్ WHO స్టాటిస్టిక్స్ ప్రకారం ఈ సంవత్సరం చివరికి ఈ కౌంట్ ఆల్మోస్ట్ 7 అంతలు పెరిగే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా మనకి ఎందుకు ఇంత ర్యాపిడ్గా పెరుగుతుందనే దాని మీద మనం ఆలోచిస్తే, ఒకటి లైఫ్ స్టైల్ చేంజెస్, పనితీరులో కానివ్వండి, మనం వాటి తీసుకునే ఫుడ్లో కానివ్వండి, ఆహార విషయంలో కానివ్వండి చాలా మార్పులు చేరుకోవడం జరిగింది. చిన్నపిల్లల దగ్గర నుంచి తీసుకున్నట్టయితే ఈ ఫాస్ట్ ఫుడ్స్కి అలవాటు పడిపోవడం అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ అనేది ఎక్కువ తీసుకోవడం, ఇవన్నీ కూడా క్యాన్సర్ పెరగడానికి కారణం ఎక్కువైనాయి. సో యూజువల్గా క్యాన్సర్లో జనరలైజ్గా తీసుకుంటే సిమ్టమ్స్ వెయిట్ తగ్గడంతో పాటు ఆకలి తగ్గడం, ఊరికే చిన్న చిన్న పనులు కూడా నీరసం రావడం, తొందరగా అలసిపోవడం అండ్ కొత్త గడ్డలు రావడం, నొప్పి కానీ లేకుండా కూడా గడ్డలు రావడం, నీరు కానీ బ్లడ్ కానీ డిశ్చార్జ్లు అవ్వడం, యూరిన్లోను మోషన్లోను బ్లాడర్ హ్యాబిట్స్ చేంజ్ అవ్వడం, ఇలాంటివన్నీ కూడా జనరలైజ్గా మనం క్యాన్సర్ వచ్చినప్పుడు చూసే సిమ్టమ్స్ అండి. సో క్యాన్సర్ రాకుండా మనం చేయాల్సింది ఏంటి అంటే, ఒకటి మన లైఫ్ స్టైల్ చేంజెస్ పాటించడంతో పాటు ఎక్సర్సైజ్, ఫిజికల్ యాక్టివిటీ పెంచడం అండ్ ఫుడ్ విషయంలో కూడా మనం హెల్తీ డైట్ తీసుకోవడం, అంటే వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోవడం, ఫైబర్ కంటెంట్ ఉన్న ఫుడ్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో February 4th అనేది క్యాన్సర్ అవేర్నెస్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. సో మోర్ ఆఫ్ ఏ సెలబ్రేషన్ కన్నా ఇట్స్ ఏ మోర్ ఆఫ్ ఏ అవేర్నెస్ డే. అంటే క్యాన్సర్ గురించి అవగాహన కల్పించడం. క్యాన్సర్ అవగాహన అంటే మేము బేసికల్లీ మనకి క్యాన్సర్ని తొందరగా గుర్తించినట్టయితే వైద్యం అనేది చాలా సులువు అవుతుంది. అంటే ఖర్చు కూడా చాలా వరకు తగ్గించవచ్చు.